ఇప్పుడు ఇది స్థలం సార్, ఇది అంతా ఇది 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 ఉత్తరం ఫేస్ ఇది. ఇప్పుడు ఇక్కడ గేటు కారుకు వస్తే మీరు పెట్టుకోవచ్చు. కాకపోతే ఏం జరుగుతుందంటే ఈ బాత్రూమ్ గుంత దీని కిందనే ఉంది అంటున్నారు. ఇది తీయండి, తీసి ఇక్కడ కొట్టుకోండి, ఇక్కడ ఈ కడపకు చక్కగా రాకుండా. ఇప్పుడు ఇవి ఏంటంటే ఈ స్థలం వల్ల మీది ఎక్కువైతే ఉత్తరవాణి లేక ఏం సార్ ఉత్తరవాణి నడకవుతుంది ఇది. మళ్ళీ ఈ స్థలం వల్ల ఒక స్థలం ఇది తూర్పాకి నడకవుతుంది. ఇది దీన్ని ఈ రేకులు చూస్తే ఓన్లీ ఆగ్నేయం మాత్రం పెంచుకుంటూ పోయినారు. ఇట్లా ఈ గోడ ఈ పైపులో చక్కగా ఇట్లా చేసి ఇట్లా గోడ కట్టండి. వీరికైనా తీసుకొని కావాలంటే కొంచెం ముందుకు తీసుకున్నా బాధలే. తీసుకొని ఆ రేకులు తీసేసి దీన్ని చక్కగా వేయండి ఇట్లా. ఏం సార్ వేసి ఒకవేళ మీరు కావాలంటే దక్షిణాగ్నేయంలో అక్కడ గేట్ పెట్టుకోవచ్చు, మీరు కావాలంటే దోషం లేదు. కాకపోతే ఇగో ఇక్కడ కార్ గేట్ పెట్టుకొని దీనికి చక్కగా ఇక్కడ గేట్ పెట్టాలి. చిన్నగా కారు అవతలికి పోవాలంటే దానంతా పెట్టుకోండి. లేదు కారు ఈయనే స్టాండింగ్ ఉంటుంది, నీడకుంటుంది అంతంటే చిన్న గేట్ పెట్టుకోండి. నేను సార్ 4 మూలలు చౌకం ఉండాలి. నైరుతి ఈశాన్య కొలతల కన్నా వాయువాగ్నే కొలతలు తేడా రాకూడదు. ఒకటి ఇది వాయువం అనేది ఇంటి యజమానురాల మీద ఇంటి ప్రథమ సంతతి కానీ 3వ సంతతి మీద చూపుతుందని శాస్త్రం చెప్తుంది. అది కూడా పుస్తకంలో చూపిస్తాను. ఇంకా ఇవెల్లా ఇట్లుండే కదా సార్, ఇవి దాయిటికి రా. ఇక ఈడ మాత్రం ఇట్లా 2 అడుగులు గోడ కట్టండి ఇట్లా. ఎందుకంటే ఇది కాంపౌండ్ కాబట్టి కట్టాల్సిన అవసరం కూడా, అది డైరెక్ట్ కాంపౌండ్ కదా సార్. అది కాంపౌండ్. ఇప్పుడు కాంపౌండ్ ఉన్న ఇండ్లు వేరైతుంది, డైరెక్ట్ అదే పారు కాబట్టి ఇదేమి ఇంపార్టెంట్ కాదు, అవసరం లే. కాకపోతే ఇలా వాయువంలో ఉంది అంటే కొంచెం పెట్టేయండి. అట్లాగా సార్ అది ఏం జరుగుతుందంటే డైరెక్ట్ ఇంటికి కూడా అది మొత్తం పోయింది. మొత్తం పోయింది కాబట్టి కట్టాల్సినంత అవసరం లే. సరే దానికంత ఇడిచిపెట్టి పెట్టండి 2 అడుగులు ఎత్తు. ఇది మాత్రం 2.5 ఇట్లా కింది మీదకి పెట్టి అది చేయండి. ఇగో ఇక్కడ రండి ఇట్లా. ఇగో ఈ నైరుతిలో ఈ బాత్రూమ్ తీసేయండి సార్. అది ఇది పూజ రూమ్. ఎందుకంటే ఇది ఎంత గొప్ప ధనవంతుడైనా ఇబ్బంది పడతాడు ఇక్కడ. అంటే ఏదో సమస్యలతో ఇంకా పుస్తకం ఏం చేసినాడు, వివాహ విషయాల్లో చాలా ఇబ్బంది పడే వస్తుందని రాసినాడు. వలస వివాహాల వల్ల అన్నీ పోతాయి. ఈ నైరుతి రూమ్ పెద్దగా కావాలా, తీసేయాలి కంప్లీట్గా. ఇగో ఈడ పైప్ వేయండి సార్. ఇక్కడ ఇప్పుడు ఆ రూమ్ తెంపుడు పారు పడింది కదా, ఇట్లా పైప్ వేయండి. పైప్ వేసి ఇట్లా చేసే చాలు. ఇది ఇలా కట్టుకోండి ఇట్లా ఇటుకలతో. ఇంతేమందం ఇలా ఇటుకలు కట్టి పైన పెట్టండి దేవుణ్ణి. పైన పెడతాను కరెక్టే. మనం పుస్తకాలు అంటే దారిలో కూర్చుంటాం కదా, అట్లా ఇక్కడ పెట్టుకోవచ్చు. ఇక్కడ మీ ఇష్టం, ఎక్కడైనా ఆడైనా పెట్టుకోవచ్చు. ఇట్టునే కట్టి మీదకి నేను ఆ టేబుల్ సరిపెట్లా పెట్టుకోను. ఏమంటారా అంటే ఆ టేబుల్ వేసుకొని ఈయనే పెట్టుకున్నా ఇవి ఇట్లే ఉన్నాయి. పెట్టుకోవచ్చు సంతోషంగా, ఏం ఇబ్బంది లేదు. ఏమంటే మనం ఏమన్నా ఇది మాంసం పాడు చేస్తాం కదా కిచెన్ లో అట్లా సరే, అవేళ ఏం లేదు, దేవునికి అంటుముట్టు లేదు. ఎందుకంటే మల్లకంటే కూడా పొటేళ్ళకి వస్తారు, నరసింహస్వామికి పొటేళ్ళకి వస్తారు. అందుకే ఆడ పెట్టాలి, డిస్టర్బ్ కాకుండా. ఇది సార్, ఇది దీని నుంచి ఇప్పుడు ఎంత ఎప్పుడు ఇది ఈ వాయువుకి దీని నుంచి కూడా నైరుతి బ్లాక్ ఇది మహత్తరంగా రాణిస్తుంది. ఇది నైరుతి బ్లాక్ మహత్తరంగా రాణిస్తూ కూడా మీరు ఇబ్బంది పడుతున్నారు. అంటే మానసికంగా ప్రశాంతంగా లేరు ఈ ఉత్తరవాయు నడక నుంచి. ఏం సార్, కాబట్టి ఇది చేయండి సార్. పుస్తకంలో చూపిస్తారు, దాన్ని చూడండి. ఇలా ప్లాన్ చూపిస్తారండి. ప్లాన్ కూడా మీకు ఇగో ఇట్లా మీకు చెప్తాడు. ఫస్ట్ దీని ప్రకారం లోకేష్ మీకు అది వీడియో కాల్ చేస్తానంట, ఇది మీకు వాట్సాప్ పెడతా, మీరు చూసుకునేకి. ఇది ఇప్పుడు ఇది
ఫస్ట్ ఇలా రేకులు వేయాలి ఇట్లా. చక్కదనం. ఇలా మనం కంపౌండ్ గోడ కట్టుకొని ఇక్కడ గేట్ పెట్టుకొని చేసి ఈ రూమ్ తీసేసి ఇక పూసలు కట్టుకుంటే చాలు. సరే సరే. ఇక కారు రానికి మీరు ఏదైనా గేట్ పెట్టుకోవచ్చు, ఏదైనా గేట్ పెట్టుకోవచ్చు. కంటిన్యూ చేసుకోవచ్చు. సరే.